నమస్తే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణి పోర్టల్లో సమస్యలన్నీ పేరుకపోయినాయని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీలో మొత్తానికి బిల్లు ప్రవేశపెట్టారు ధరణి పోర్టల్ తీసేసి భూభారతి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి ఈ ధరణి పోర్టల్ వల్ల వచ్చినటువంటి సమస్యల్ని భూభారతి పోర్టల్తోని క్లియర్ కాబోతున్నాయా సమస్యలన్నిటికీ తెరబడనుందా ఇక కొన్ని విషయాలకు వచ్చేస్తే ప్రతి నియోజకవర్గంలో చూసుకున్నా ప్రతి జిల్లాలో చూసుకున్నా మండల ఆఫీస్లో తహసీల్దార్ వ్యవస్థ మరీ దరిద్రంగా తయారైపోయింది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తహసీల్దార్ వ్యవస్థ మండల ఆఫీసులు రెవెన్యూ ఆఫీసులు మొత్తం దరిద్రంగా తయారైపోయినాయి అక్కడ మొత్తం ఒక దందా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉన్నది నిజమైనటువంటి ఆ అధికారులు చట్టబద్ధంగా పనిచేయట్లేదు వాళ్ళ అధికారం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతలేరు కింది స్థాయిలో మొత్తానికి ఫైరోవులు దందా మన్ను మశనం ఈ రకంగా జరుపుకుంటూ పోతూ ఉన్నారు ఓ రైతు మండల చుట్టూ తిరగాలి కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరగాలి ఇవాళ భూభారత్ అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చినామని చెప్పారు వాటితో మరి సమస్యలన్నీ క్లియర్ అవుతాయా కావా ఇక చూద్దాం మరి రైతు అయితే ఏదో ఒక సమస్యను పట్టుకొని మండల ఆఫీస్ చుట్టూ తిరుగుడే అవుతుంది ఆయన సమస్య మాత్రం క్లియర్ చేయట్లేదు ఇక రేపురా ఎల్లుండిరా మాపురా అవతల ఎల్లుండిరా ఇగో ఇట్లా అధికారులు కూడా టయానికి రారు ఆఫీసులలోకి సమయానికి ఉండరు ఇవాళ వచ్చిన ఆఫీసర్ రేపు రాడు రేపు వచ్చిన ఆఫీసర్ ఎల్లుండి రాడు ఈయన రాలేదని ఆయన పేరు ఆయన రాలేదని ఈయన పేరు ఇక ఈ రకంగా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది మరి పోర్టల్ తీసుకొచ్చి భూభారత్ అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చి మరి క్లియర్ చేస్తాము 9 లక్షల అప్లికేషన్స్ సాదాబాయి నామకు సంబంధించిన అన్ని పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి అంశం మరి అవన్నీ ఎప్పుడు క్లియర్ అయిపోతాయి ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి ఇక గతంలో అడ్డగోలుగా అయిపోయినాయంట సమస్యలు అడ్డగోలుగా ఉన్నాయని చెప్తుండ్రు ఇట్లా ఉన్నది వ్యవస్థ బంగాళాఖాతంలో పడేసిరట ధరణి పోర్టల్ తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసినట ఇప్పుడు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి మరి ఏ రకమైనటువంటి నిబంధనలు పెడతారో మరి ఎట్లా క్లియర్ అయిపోతాయి ఎంతోమంది రైతులు ఉన్నారు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకరి భూమి ఒకరి పేరు మీద ఉంటుంది ఫోటో ఒకరిది ఉంటుంది ఇగో ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు కబ్జాకు ఒకరు ఉంటే పేరు ఇంకొకరిది ఉంటుంది ఈ మధ్యలో అక్కడ ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని తప్పుడు జరుగుతూ ఉన్నాయి ఏంటంటే ఈ రైల్వే లైన్ ఏదైతే పోతా ఉన్నదో ఆ రైల్వే లైన్కు సంబంధించి రైతుకు 10 గుంటల భూమి ఉంటే 15 గుంటలు 20 గుంటలు 30 గుంటలు అట్లా రికార్డులో రాయించుకొని డబ్బులు కూడా కాజేస్తున్నారనేటువంటి వాదనలు అయితే బయట బాగానే చర్చాంశనీయంగా మారుతున్నాయి మరి తహసీల్దార్ వ్యవస్థ ఏ రకంగా సహకరిస్తుందో మరి ఎక్కడ సహకరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇట్లాంటి ఈ ప్రభుత్వంలో ఏమైనా అక్రమాలు జరిగినటువంటి ఎవిడెన్స్ ఉంటే మా దగ్గర తీసుకురండి మీకోసం మేము తప్పకుండా ఫైట్ చేస్తాం ఇక ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ కుదరదు ఇక వార్తలు చూసుకుంటే ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ కుదరదంట సీసీ కెమెరాల వీడియోలు వెబ్ కాస్టింగ్ ఇక బహిరంగ పరచకుండా చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థులపైన వీడియో రికార్డింగ్లు వెల్లడి నిషేధం నిబంధనల్లో ఇక ఈసీ మార్పులు మండిపడ్డ కాంగ్రెస్ మొత్తానికి ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ మొత్తమే కుదరదట ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఈసీ మార్పులు చేసింది ఇక నుంచి పోలింగ్కు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను ఇక వెబ్ కాస్టింగ్ రికార్డులను అభ్యర్థులకు చెందినటువంటి వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది దీనిపైన కాంగ్రెస్ మండిపడింది మొత్తానికి ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని కూడా స్పష్టం చేసినటువంటి అంశం నిబంధనల్లో ఈసీ మార్పులు చేస్తే వాటికి మొత్తానికి కాంగ్రెస్ ఈ నిబంధనలు సరిగా లేవని బొబ్బకెత్తుకుందట మండిపడ్డదట వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోవాలి ఏది జమిలీ ఎన్నికలు కూడా అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేనట్టే ఉన్నది మ్యాక్సిమం వాళ్ళకి అసలు ఇష్టమే లేదు జమిలీ ఎన్నికలు ఏమన్నంటే మోదీకి అనుకూలంగా ఉంటాయి జమిలీ ఎన్నికలు మోదీ
మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయనకు సానుకూల పరిస్థితులు కావడానికే ఇలా జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్ననేటువంటి వాదనలు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఇట్లా ఉన్నాయి. ఇక పోతే బోలెడు తప్పులట పుట్టాడు అప్పులట. ఏది గతంలో మన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పరిస్థితి ఇట్లా ఉందట. బోలెడు అప్పులు ఎన్ని ఉన్నాయంటే బోలెడు ఉన్నాయట. ఇక పుట్టాడు తప్పులు ఉన్నాయట. మరి ఈ తప్పులన్నీ క్లియర్ చేస్తుండు, ఇవాళ అప్పులన్నీ కట్టుకొస్తుండు మన సారు. ఇక ఇవి అంటే ఈయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఈ తప్పులన్నీ క్లియర్ చేయడానికి 5 ఏళ్ల సమయం పడుతుంది ఈయనకి. ఇక మనకేమి ఇయ్యాడు. ఈ అప్పులు కట్టే వరకల్లా ఉన్న సంపాదన అంతా అప్పులే కడతాడు అన్నట్టు. ఇక హెవీ రావు మనకు, ఈ పని మీదనే ఉంటాడు. వాళ్ళు చేసిపోయినాయే ఉన్నాయా, మరి నేను అవిటినే సవరించలేకపోతున్నా, మళ్ళీ నేను మీకేమి ఇవ్వాలి? మరి ఇవ్వకపోతే నిన్ను సవరించడానికి ఎందుకు నిన్ను సవరించడానికే పెట్టుకున్నామా మేము? మాకు ఏదైనా పని చేసి పెడతావని నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నామా? లేకపోతే అప్పులు కట్టాలి, వాళ్ళు చేసిన తప్పులు దిద్దాలి అని నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టుకున్నామా? మరి ఇవన్నీ కట్టడం, ఇవన్నీ సరిచేయడం నీతోని కాకపోతే దిగయ్యా. నువ్వు దిగితే మళ్ళీ అదే కేసీఆర్ వస్తాడు, ఆయనకు అప్పచెప్పు మరి నీ ముఖ్యమంత్రి పదవి. నీకెందుకు ఇక ఈ అప్పులు, ఈ తిప్పలు? నువ్వు వడకు, మంచిగా ప్రశాంతంగా బండుకో ఇంట్లో హాయిగా, ఏ రంది లేకుండా, ఏ టెన్షన్ లేకుండా. ఎందుకు పెట్టుకున్నావు ఈ పెంట? నీకెందుకు ఈ టెన్షన్ చెప్పు. అదే కేసీఆర్ చూసుకుంటాడులే. తప్పులో తిప్పలో, రాళ్ళ దెబ్బలో రప్పల దెబ్బలో ఆయన్నే చూసుకుంటాడు. ఆయనకి ఇచ్చేయి పదవి. మరి కేసీఆర్ బయటకు రాకపోతే భయపడతావు, అసెంబ్లీలో కూర్చోకపోతే భయపడతావు, ఏం జరుగుతుందో అని టెన్షన్స్ ఎక్కువ నీకు. ఇక 10 ఏళ్ళ చూడు 10 ఏళ్ళ విధ్వంసం అట. 10 ఏళ్ళు విధ్వంసం సృష్టించిండట కేసీఆర్. 1000 ఏళ్లకు సరిపడా సంపాదన సంపాదించుకున్నారట. 1000 సంవత్సరాలకు కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకున్నారట వాళ్ళు. అంటే ఇలా మరి నువ్వు ఇలా మన ముఖ్యమంత్రి కూడా సంపాదించుకుంటాడు కావచ్చు. 1000 కాదు 2000 సంవత్సరాలకు సరిపడా సంపాదన సంపాదించుకో. ఇక మరి నువ్వు, నీకు కూడా ఇచ్చిర్రు ప్రజలు అవకాశం. ఇక అప్పులు కడుతున్నావు అని చెప్తున్నావు, మరి అప్పులే కడుతున్నావో ఎనికేస్తున్నావో ఎవరికి ఇరిక? ఎటు పోతున్నాయో పైసలన్నీ? మరి వాళ్ళ అప్పేమో 4 లక్షల అప్పులు చేసినామని వాళ్ళు అంటారు, మీరేమో అడ్డగోలు అప్పులు చేసిరని మీరు చెప్తుర్రు. ఇక ఎవరిది నమ్మాలి? వడ్డీలు కడుతున్నాము, అప్పులు కడుతున్నాము, ఇవే చెప్పుకుంటా పోతే మరి మా బతుకులు ఎప్పుడు చక్కబడతాయి? మరి బారాస పాలన నిర్వాహకం ఇదేనట. 10 సంవత్సరాల పాలనలో నిర్వాహకం ఇదేనట. రైతు బంధులో ₹1000 కోట్లు అనర్హులకు ఇచ్చారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులకే ఇస్తాడు. 1000 కోట్లు అనర్హులకు ఇచ్చినట. అప్పుడు బీఆర్ఎస్లో వాస్తవానికి అనర్హులకు ఇచ్చిరంటే కొన్ని నిజాలు మాత్రం చెప్పాలి. ఏదేమైనా కానీ ఇక బీఆర్ఎస్లో ఎట్లా ఉందంటే నిజానికి 100 ఎకరాలు 200 ఎకరాలు అట్లా కొంతమందికి ఉండొచ్చు. ఆ భూమి ఉన్నోడికి నిజంగానే రైతు బంధు అడ్డగోలుగా పడ్డది. లక్షలలో రైతు బంధు పడ్డది. పేదోడికి 2 ఎకరాలు ఉన్నోడికి గదే 10,000 రూపాయలు పడ్డాయి. వాస్తవానికి ఆ 100 ఎకరాలు ఉన్నోడికి కట్ చేసి ఈ పేదోనికే ఇంకా జర ఎక్కువ వేస్తే అయ్యేపోయేది. భూమి లేకపోయినా కొంతమందికి రికార్డులో ఉన్న డబ్బులు పడ్డాయి. అట్లా చాలామంది తీసుకున్నారు. భూమి ఆయన కాస్తుకు లేకపోయినా, ఆయన దున్నకపోయినా, ఆయన పేరు మీద రికార్డులో 20 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు గాను రైతు బంధు పడ్డది. అప్పుడు 2 లక్షల రూపాయలు. ఇట్లా రైతు బంధుతోని బతికిపోయారు చాలామంది. కేసీఆర్ కొన్ని మిస్టేక్స్ ఇవే. కేసీఆర్ చేసిన తప్పేందా అంటే అనవసరంగా చాలామందికి కూడా రైతు బంధు పడ్డాయి. దీనిలో తప్పేం లేదు. రేవంత్ రెడ్డి అడిగేటిది నిజానికి ఇది కరెక్టే. పేదోనికి ఏమి లేదు, బలిసిన నా కొడుక్కే మళ్ళీ ఇచ్చిండు కేసీఆర్. కొంతమంది లాభపడ్డారులే. రేవంత్ రెడ్డి మంచిగానే అడుగుతుండు ఈ విషయం మీద. భూమిలో ఉన్నవానికి మరి పైసలు ఎట్లా? ఇలా రాష్ట్రానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అయిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మరి పేదోడవడు, బలిసినోడవడు, బలహీనుడవడు, మధ్యతరగతి వాడవడు ఇవన్నీ చూసుకొని ఒక త్రోల వెళ్ళిపోవాలన్నా బక్కోన్ని బక్క స్థాయిలో పెట్టిరు. మరి కేసీఆర్ ఆలోచనలు ఎట్లున్నాయో తెలియదు కానీ పేదోడు పేదోనిలాగానే ఉన్నాడు. మధ్యలో ఎవడో వచ్చిండు బీఆర్ఎస్లో నేను అది ఇది అనుకుంటా లీడర్ తనం చేసి ఆ దొంగలే ఇవాళ కోట్లకు అధిపతులు అయిపోయారు. మొత్తం మీద సంపాదించుకున్నారు, అడ్డగోలుగా సంపాదించుకున్నారు. ఆ దొంగల వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ప్రభుత్వం రాకుండా పోయింది. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండో చేయలేదో తెలియదు.
ఇగో ఈ మధ్యలో వచ్చిన దొంగ లీడర్లతోనే ఇలా ప్రభుత్వం పడిపోయింది. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదేమైనా. మరి ఇలా రేవంత్ రెడ్డి మరి పేదల పక్షాన పోరాటం చేస్తాడా చేయడా తర్వాత విషయం. ఇక ఈయన చెప్పేటి ఎట్లా ఉన్నాయంటే కేసీఆర్ మొత్తం గందరగోళం చేసిండు, నేను వాటిని దిద్దాలే, సవరించాలి, పౌడర్ కొట్టాలి, బొట్టు పెట్టాలి అన్నట్టు మాట్లాడుతుండు. మరి అవన్నీ ఎప్పుడైతే చూడాలి. ఇక అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాదే. చలో అన్నదాతలను ఆదుకునే బాధ్యత మన రేవంత్ రెడ్డిదేనట. ఇక ముఖ్యమంత్రిది. ఆదుకో సారు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకో, వాళ్ళ కడుపులో కన్న కొడుకై తిరుగు, వాళ్ళకి ఎలాంటి బాధ రాకుండా చూసుకో. రైతుకు ముళ్ళు గుచ్చినా బాధ్యత నీదే, రైతుకు జ్వరం వచ్చినా బాధ్యత నీదే. గ్రామానికి మంచి ఆసుపత్రి తయారు చేయి, విలేజ్ దవాఖానాలు పెట్టు, రైతు కోసం ఫ్రీ ట్రీట్మెంట్ అని పెట్టు రాష్ట్ర వ్యాప్తంగా. అయిందేమున్నది. ఇక నిధుల కొరత వల్లే గ్యారెంటీల అమలు ఆలస్యం. చూసిండ్రా, ఇగో గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవయ్యా రేవంత్ రెడ్డి సారు అని అడిగితే నిధులు లేవు నా దగ్గర, నిధుల కొరతతోనే ఆలస్యం అయిపోతుంది. వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికే నా నిధులన్నీ అయిపోతున్నాయి. నేను గ్యారెంటీలు ఎప్పుడు నెరవేర్చాలి? ఈనంగా రాబట్టే ఆనంగా కేసీఆర్ చేసిన అప్పుకు పోవట్టే. అరే నీ అవ్వ ఈడ నేను ఇండ్లు ఇద్దామంటే ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ పెంచుదామంటే పెన్షన్ పెంచలేకపోతున్నా, రైతు బంధు రుణమాఫీ, ఇకపోతే గృహిణీలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పిన అది కాకపోవట్లే. మరి ఇవన్నీ నేను ఎప్పుడు నెరవేర్చాలి? రాబట్టే పోవట్టే. కొత్తగా తీసుకొద్దామంటే ఏం లేకపోయా. సరే కొత్తగా తీసుకొద్దామని అనుకుందాం. నువ్వు హైదరాబాదుకు పెట్టుబడులు పెట్టి పారిశ్రమలు వస్తే ఇవాళ రాష్ట్రానికే కదా ఆర్థికంగా లాభం జరిగేది, రాష్ట్రానికి. నువ్వేం చేసినావు? బుల్డోజర్లు పెట్టినావు. హైడ్రాన్ అనేది తీసుకొచ్చి బుల్డోజర్ పెట్టి బంగ్లాలన్నీ కూలగొడితే, ఓ నీ అమ్మ ఇక్కడ అన్ని బంగ్లాలు కూలగొడుతుర్రా నాయన, హైదరాబాద్కు పోయి నేను దుకాణం పెట్టుకుంటే నాకేం జరుగుతుందో అని కొత్త కంపెనీ రాకపోయా, పరిశ్రమ రాకపోయా, భయపడి అటే బయరి ఇంకో రాష్ట్రానికి బయరి. ఎవడొస్తారు చెప్పు? మంచిగా ఉంటేనే, సస్యశ్యామలంగా ఉంటేనే ఏమన్నా దందాలు పెట్టుకుంటారు, బిజినెస్లు పెట్టుకుంటారు. మొత్తం నువ్వే పంచాయతీ సృష్టిస్తే హైదరాబాద్ మొత్తంలో కొత్తోడ కూడా వచ్చి పరిశ్రమ పెట్టుకుంటాడు. ఇక ఆడ మొత్తం ముఖ్యమంత్రి మొత్తం అన్ని కూలగొడుతుండ్రా భయ్, ఇక అటు పోవద్దు అనే కాడికి వచ్చా. ఇక శాసనసభలో మొత్తానికి మన రేవంత్ రెడ్డి మాటలు ఇట్లా మాట్లాడిండట. ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా, ఎవరి గురించి? అసెంబ్లీ వేదికగా సినీ అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చింది. ఇక అసెంబ్లీలో ఏదా లగచర్ల విషయానికి సంబంధించి మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడలే. అసెంబ్లీలో లగచర్లలో జరిగిన యుద్ధం గురించి, అక్కడ జరిగినటువంటి ఫైటింగ్ గురించి, రైతుల బేడీల గురించి మాట్లాడమంటే నోరు విప్పలేదట. ఇవాళ ఇంకొక విషయం ఏదో ఇంకో విషయం కూడా ఉండే, దాని మీద కూడా మాట్లాడదామంటే చర్చకు రాలే వాళ్ళు. ఈరాజ్ మన కార్ రేసింగ్ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ పెడదామంటే దానికి కూడా స్పందించలే. ఇక మనం అల్లు అర్జున్ సినీ యాక్టర్ను పట్టుకున్నాడు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పొద్దుగా లేస్తే యాక్టర్ మరి అల్లు అర్జున్ మరి ఏమన్నా పైసలు గిట్ల ఇస్తే ఊరుకుంటాడేమో. మరి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు గిట్లా గుంజుదాం అనుకుంటుండా, మరి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాం, మొత్తం మీద ఆయననే టార్గెట్ పెట్టిండు. పొద్దుగా లేస్తే అల్లు అర్జున్ అసెంబ్లీలో కూడా ఆయన వాదన్నే తీసిండట. ఆయన దగ్గరికి పోయి పరామర్శిస్తారు సినీ యాక్టర్లంతా. మరి చచ్చిపోయిన పిల్లగాని దగ్గరికి, ఆ తల్లి దగ్గరికి పోలే, ఆ కోమాలో ఉన్న పిల్లగాని దగ్గరికి పోయి ఒక్కరు కూడా పరామర్శించాలి. మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతాడు. మరి మీ ప్రజాప్రతినిధులు ఎంతమంది పోయిర్రు వాళ్ళ ఇంటికి? పిల్లోడి దగ్గరికి ఎంతమంది పోయిర్రు? మంత్రులు పోయినరా, ఎమ్మెల్యేలు పోయినరా, మరి నువ్వు పోయినవా? మరి ఎవరు పోయిర్రు? మరి ఆ బాధితుల కుటుంబానికి ఏమిచ్చినావు? ఏమన్నా ఇచ్చినావా నువ్వు? ప్రభుత్వం నుండి ఏమన్నా చేసినావా? సరే, బాధ్యుడు అల్లు అర్జునే, సినిమా థియేటర్ యజమానే బాధ్యుడు అనుకుందాం. అల్లు అర్జునే బాధ్యుడు, చనిపోవడానికి కారణం అల్లు అర్జునే. అయినా కానీ మీ ప్రభుత్వం ఇప్పుడు నువ్వు మా అందరికీ పెద్ద దిక్కు నువ్వే, మా బాస్ నువ్వే. మరి నువ్వేమి ఇచ్చినావు ఆ కుటుంబానికి? ఏమన్నా ఇచ్చినావా పైసలు? మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పినావా? ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పించే ప్రయత్నం చేసినావా? ఆయన్నే స్వతహాగా ఇచ్చిండు పైసలు, ఆ కుటుంబానికి రుణపడి ఉంటాను కూడా చెప్పిండు.
మరి మీ పాలనలో చాలామంది చనిపోతున్నారు అక్కడ ఇక్కడ. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళందరికీ బాధ్యుడు నువ్వే. రైతుల ఆత్మహత్యలకు బాధ్యుడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. అల్లు అర్జున్ వల్ల ఆ అభిమాని చనిపోయిండు, దానికి బాధ్యుడు అల్లు అర్జున్ అని అరెస్టు చేసినారు. ఆయన దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు, బాధితులకు పైసలు ఇప్పించారు. మరి వాళ్ళ రైతులు చనిపోతే వాళ్ళకు బాధ్యులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇస్తా అన్న పెన్షన్ ఇవ్వకపోతివి, రైతు బంధు ఇస్తా అంటివి ఇవ్వకపోతివి. నీ మీద ఆశ పెట్టుకొని అప్పులు చేసి పంటేసి పంట చేతికి వచ్చింది కానీ పైసలు రాకపోయా, ఎండిపోయా. మరి ఆగంలో పడ్డట్టే కదా. మరి దానికి బాధ్యులు ఎవరు? నువ్వే కదా సార్. ఇక ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా. సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదలం. అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు సీఎం స్పష్టత. బాలుని పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సినటువంటి విషయమని వ్యాఖ్య. అరెస్టు వేళ పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెల్లడి. అరెస్టు సమయంలో ఆ హీరోనంట పోలీసులతోని దురుసుగా ప్రవర్తించిందంట. ఇక దురుసుగా దానివల్లనే అరెస్టు వేళ దురుసుగా మరి ఏం ప్రవర్తించిండో దురుసుగా. నాపై తప్పుడు. ఇక అల్లు అర్జున్ ఆవేదన కూడా చెప్పాలి కదా. అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాట నిన్న అసెంబ్లీలో అటు రేవంత్ రెడ్డి మొత్తం ఆయన గురించి మాట్లాడితే అల్లు అర్జున్ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడిండు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు. ఇక అభిమాని మరణం నన్నెంతో కలవరవేస్తోంది. ఇక లీగల్ టీం సూచనతోనే బాధిత కుటుంబాన్ని కలవలేకపోయా నటుడు అల్లు అర్జున్. బాధిత కుటుంబం దగ్గరికి పోయి పరామర్శిస్తా అనుకున్నాడంట, కానీ లీగల్ టీం సూచనలు వద్దని చెప్పినాయేమో. వాళ్ళ లీగల్ టీం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్తే బాగుండదని చెప్పినట్టున్నారు. అక్కడికి పోలేదంట. లీగల్ టీం సమాచారంతోనే నేను అక్కడికి పోలేదని చెప్తుండు. ఆయన కూడా ఆ బాధిత కుటుంబం గురించి చాలా కలవరపడ్డా, చాలా బాధపడ్డా అని చెప్తున్నటువంటి అంశం. ఇక రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి. ఈ కేటీఆర్ నువ్వు బాగానే చెప్తున్నావు, రైతు బంధును యథాతథంగా స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి, కొనసాగించాలని. ఆయన ఏడంట మీరు చేసిన అప్పులు కట్టడానికి సమయం లేదు, ఉన్న పైసలు మీరు చేసిన అప్పులు కట్టడానికి అయిపోతున్నాయి, అవి రావని చెప్తుండే. ఇంకా ఇండైరెక్ట్లా మళ్ళీ యథాతథంగా కొనసాగించాలి అంటే ఎట్లా కొనసాగిస్తాడు? మంత్రివర్గ ఉపసంఘం ఇక నివేదికను బయట పెట్టాలి. శాసనసభలో రైతు భరోసా పైన చర్చలో కేటీఆర్. రైతు భరోసా పైన చర్చలో కేటీఆర్ అంట. ఏం చర్చలు పెట్టుకున్నా ఉత్తుత్త చర్చలు అయిపోతాయి, పైసలు రావు. అవి రైతు బంధు ఎప్పుడు వేస్తారా అని కళ్ళల్లో ఇట్లా కట్టెపుల్లలు పెట్టుకొని చూడాలి, పెద్దగా ఒత్తులు వేసుకొని చూడాలి. వాన ఎప్పుడు పడుతుందా, పంట ఎప్పుడు మంచిగా మొలకెత్తుతా అన్నట్టుగా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడు వేస్తాడా, పైసలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుడు అవుతుంది. ఒకప్పుడు కేసీఆర్కి ఇట్లా పైసలు వేస్తే కథం, రైతులు ఎంతో సంతోషంగా. అసలు జనాల దగ్గర రైతు బంధుతోనే డబ్బులు ఉన్నాయి. ఆ రైతు బంధు పోయింది, మొత్తం పైసలు లేకుండా అయిపోయినాయి. ఎవరి దగ్గర రూపాయి చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. 6 నెలలకు ఒకసారి ఇట్లా రైతు బంధు పడ్డది అడ్డగోలుగా. మస్తు పైసలు అయినాయి జనాల దగ్గర, రైతుల దగ్గర. వాడు ఇష్టం ఉన్నట్టు కొనుక్కొచ్చుకున్నారు. ఏ రైతు చూసినా ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు కొనుక్కొచ్చుకున్నారు. ఇవాళ మొత్తం అప్పుల తిప్పలైపోయింది. ఇక యాంత్రీకరణ పునరుద్ధరణ. ఇక నిర్ణయించిన ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి పరికరాల పంపిణీకి ప్రణాళిక. రైతులకు కావాల్సినటువంటి పరికరాలకు ప్రణాళిక ఏర్పాటు చేస్తుందట. తెలంగాణలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్ నుంచి దీన్ని తిరిగి ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. త్వరలో రైతులకు అవసరమైనటువంటి రాయితీ పరికరాలు, యంత్రాలనే ఈ పథకం కింద అందించాలని ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో 5 ఏళ్ల క్రితం వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందట. మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర వాటా నిధులను కూడా విడుదల చేయకపోవడంతో అది అమలు కావడం లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకం పైన దృష్టి సారించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 26 కోట్లను కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 20 కోట్లను జమ చేసింది. మొత్తం 46 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నేరుగా వ్యవసాయ శాఖ ద్వారానే ఈ పథకాలు అమల్లోకి రాబోతున్నాయంట. పనిముట్లు
ట్రాక్టర్లు, నాగన్లు, గొర్రులు, కల్టివేటర్సు ఇట్లా రైతులకు మొత్తానికి అందుబాటులోకి తీసుకొస్తారు. సబ్సిడీ లాగా. సబ్సిడీయా? ఫ్రీయే రైతులకు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఆగ్రోస్ ద్వారా గతంలో ఈ పథకాన్ని అమలు చేసేవారు. ఇక దీని ద్వారా పథకం సరిగా అమలు కాలేదని వ్యవసాయ ఉన్నతాధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆగ్రోస్ ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ శాఖనే దీని మీద బాధ్యత తీసుకుంటుందట. ఇక నేరుగా వ్యవసాయ శాఖనే. ఈగ్రోస్ లేదు ఇక ఇప్పుడు. ఓకేనా. ఇకపోతే ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అంట. రిజిస్ట్రేషన్ జూన్ 2న మొత్తానికి ఫలితాలు. రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగబోతున్నాయట. జూన్ 2వ తారీఖున ఆ ఫలితాలు విడుదల కాబోతున్నాయట. ఇక్కడ చూడరు, ఇగో ఉద్యోగం పేరిట గృహిణి సైబర్ నేరస్తుల టోకరా. ఒక గృహిణికి ఉద్యోగ పేరిట మొత్తానికి సైబర్ నేరగాళ్ళు టోకరా పెట్టిరట. ఈ సైబర్ నేరగాళ్ళు అడ్డగోలుగా పుట్టుకొస్తున్న వార్తలు వస్తున్న మొత్తానికి ఎక్కడ చూసుకున్నా దాని మీద సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతుంది. అయినా కానీ మళ్ళీ ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోవడం, అవమానాలు, డబ్బులు కోల్పోవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఒకసారి చూసినప్పుడు అర్థం చేసుకుని ఆగిపోవాలి కదా. మరి మళ్ళా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇక 31.60 లక్షలు నష్టపోయిన బాధితురాలు. మొత్తానికి ఆమె ఎంత నష్టపోయిందంట? 31.60 లక్షలు నష్టపోయిందంట ఈ సైబర్ కథ వల్ల. అంటే 31.60 లక్షలు, 31,60,000 అంత సొమ్ము నష్టపోయింది. ఇకపోతే కంటైనర్ కింద పూర్తిగా నలిగిపోయినటువంటి కారు. ఇగో ఇది చూడు. ఇగో కర్ణాటకలో అదుపు తప్పి కారుపై పడినటువంటి కంటైనర్. అరెరెరెరే, కంటైనరు రోడ్డు పైన పోతుంటే అదుపు తప్పి కారు మీద పడిపోతే కారు మొత్తం నుజ్జు అయిపోయింది. ఇక కంటైనర్స్ పోతూ ఉంటే పక్కపోంటి కార్లు పోయిన పరిస్థితి ఇబ్బందే. మనం మంచిగానే పోతాం, పక్కోడు ఎట్లా వస్తాడో అర్థమవుతలేదు ఈ రోజుల్లో. మనం నడుచుకుంటూ పోయినా వాడు ఫుల్గా తాగచ్చి గుద్ది మనల్ని జాగొట్టిపోతుండే. ఇప్పుడు గుద్ది చంపేసిపోతుండే, అట్లున్నది పరిస్థితి. మనం మంచిగానే పోయినా ఎదుటోడు చక్కగా రావాలి. ఇది చూడు, ఇగో కారు పాపం మంచిగానే పోయినట్టున్నది, కంటైనరే అదుపు తప్పి కారు మీద పడితే కారు మొత్తం నుజ్జు అయిపోయింది. చూపెట్టు. ఇది సర్కిల్లో, ఇది ఇక్కడ చూడు, ఇగో ఈ సర్కిల్లో ఉన్నదే కారు మొత్తానికి నుజ్జు అయిపోయింది కంటైనర్ కింద పడి. ఇది కర్ణాటకలో అదుపు తప్పినటువంటి కంటైనర్. ఇక ఐటీ కంపెనీ యజమాని సహా 6 కన్నుమూత. ఈ కారులో 6 చనిపోయారట. ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఉన్నాడట. మరి కావాలనే జరిగిందా ఇది? యజమాని మరి నిజంగానే అదుపు తప్పిందా, మరి ఇంకేమైనా జరిగిందో తెలియదు. మొత్తానికైతే అది పరిస్థితి. ఇకపోతే దూసుకొచ్చిన మృత్యువు, వేగంగా వచ్చి ముగ్గురు ఢీకొన్న వ్యాన్. ఇక పక్కనే ఉన్న గదిని ఢీకొనడంతో వారిపై పడ్డ రాళ్ళు. ఇక 3 మృతి. ఇదో పరిస్థితి. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లి, 2 పిల్లలు మృత్యువాత. ఇట్లా ఉన్నాయి మొత్తం నేరాలు, ఘోరాలు, యాక్సిడెంట్లు, మన్ను మశానం. ఎవ్వరు మంచిగున్నా కానీ పక్కపోంటోడు చెడుగా అయితే మన పని అవుటే. మనం మంచిగున్నా పక్కోడు దరిద్రుడైతే మన పని ఖతమే. ఇక సంక్రాంతికి సావు కబురే. సంక్రాంతికి రైతు బంధు కబురు తీపి కబురట. తీపి కబురు అని మన రేవంత్ రెడ్డి చెప్పింది, కానీ సావు కబురేనట. రైతు బంధుకు రామ్. సంక్రాంతి పండుగకు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టుగా రామ్ చెప్పనుంట రైతు బంధు ఇయ్యా అని చెప్తాడు కావచ్చు. ఇక మొత్తానికి ఎందుకు ఇయ్యడాయా అంటే పైసలు లేవు, నిజానికి నిధులు లేవు. మరి ఉన్నాయా లేవా మాకు అవసరం లేదు. నువ్వు లేవని చెప్తే కూడా మేము నమ్మం. మాకు నువ్వు తీసుకొచ్చి పెట్టాలి, ఎట్లా చెడతావో తెలియదు. నీ జాగాలు అమ్ముకుంటావా, భూములు అమ్ముకుంటావా, ఏదన్నా అమ్ముకో, మాకు సంబంధం లేదు. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి ఖచ్చితంగా. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటేనే మా రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసిరు. నువ్వు ఖచ్చితంగా అమలు చేయాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి గ్యారెంటీలు చేసి తప్పించుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 100 రోజులు అన్నావు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ముఖ్యంగా 6 గ్యారెంటీల దాని మీదనే సంతకం పెడతా అని చెప్పిండా.
ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే 6 గ్యారెంటీలకు శ్రీకారం చుడతామని చెప్పారు. 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టారు. అవి ఉత్తుత్త శ్రీకారాలే, ఉత్తుత్తే గ్యారెంటీలే అవి. ఉచిత బస్సు, 200 యూనిట్ కరెంటు, ఉత్తుత్తదే ఇది. దాంతో పెద్దగా వచ్చింది లేదు, పోయింది లేదు. బారాణ కోడికి చారణ మసాలా లెక్క ఉన్నది ఈ కథ. చిన్న పథకాలు అవి. వాటిని కేటాయించి మేము 2 హామీలు నెరవేర్చినామని డబ్బలు కొట్టిరు. అప్పుడు ఇంకా గ్యారెంటీలు అన్నీ ఆగిపోయినాయి. ఏమైందా గ్యారెంటీలు అంటే పైసలు లేవు, వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తిప్పలతోనే నేను చచ్చిపోతున్నా, ఇక నేను కొత్తగా గ్యారెంటీలు ఏమో అమలు చేస్తా అని మాట్లాడుతాడు. రైతు బంధుకు రామ్ చెప్తాడట. సంక్రాంతి పండుగకు రైతులారా జర మంచిగా ఇనుర్రి, రైతు బంధుకు రామ్ జరగబోతుంది. పోయి సంక్రాంతి పండుగ నాడే విడుదల చేస్తాడంట ఆ వార్డు. మరి ఎందుకో సంక్రాంతి పండుగ రైతులు సంబరంగా చేసుకోవద్దు అనుకుంటుండో ఏమో. మరి 2 సీజన్లు దాటిపోయినా ఇప్పటికీ రైతు భరోసా ఇక త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయింది. ఒకనాడు వానల కోసం ఆకాశం వైపు చూసినట్టు ఇప్పుడు రైతు బంధు పైసల కోసం సర్కారు వైపు రైతులు. ఇది నేను ఇంతకుముందే చెప్పిన. వాన కోసం రైతులు ఎట్లా చూస్తూ ఉంటారో రైతు బంధు కోసం అట్లా కళ్ళల్లోకి ఇట్లా ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పడుతుందని. ఇక పడదు, అది రామేనంట. ఇక అయిపోయింది దాని పని. మళ్ళీ కేసీఆర్ వస్తేనే రైతు బంధు వస్తుంది. ఇక గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ వస్తేనే రైతుల కోసం ఆలోచిస్తాడు. ఇక ఆశగా చూస్తున్నారు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెబుతున్న సర్కారు ఇప్పటి వరకు రాలే, ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక సబ్ కమిటీ వేసినా దాని చడిచప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్ పేపర్లు అసెంబ్లీలోకి రావడంతో ఇక రైతుల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇక ఉన్నది ఆశపడింది మొత్తం పోయినట్టేనా అని ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు. ఇంకేం తీసుకుంటారు నిర్ణయం? ఎవరెవరికి ఇవ్వాలో ఇంకా తేల్చలేదు అని. ఎవరెవరికి, కొంతమందికి ఇస్తారట, కొంతమందికి ఇయ్యరట, ఇంకా తేల్చలేదట. అసెంబ్లీలోనే చెప్పిన తుమ్మల సబ్ కమిటీ రిపోర్టు పైన ఎటూ తేల్చని మంత్రి. సభ్యులకు ఇక పిఎం కిసాన్ గైడ్లైన్స్ అందజేత, అవే విధి విధానాలు పెడతారా అని అనుమానాలు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రాని పిఎం కిసాన్ లబ్ధిదారులో ఇక ఏటేటా కోత పెడుతున్న కేంద్రం ఇక భరోసాను అలాగే చేస్తారా అని కూడా రైతుల్లో అనుమానాలు వ్యక్తమైపోతూ ఉన్నాయట. రైతు భరోసాను కూడా అట్లనే చేస్తారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయట. ఇక రైతు బంధు మంచిగుంది, రైతు బంధు మాత్రం మంచిగానే ఉందట, అద్భుతంగా ఉందట. కానీ మీరిచ్చిన వాళ్ళందరికీ ఇయ్యం. రైతు బంధు మంచిగానే ఉందని చెప్తుండు, కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకి ఇయ్యడట. ఇందులో కూడా పోటీతత్వమేనా? నువ్వు అటు తెలంగాణ విగ్రహాన్ని మార్చినావు, అయ్యో సరే ఊరుకున్నాం. టీఎస్ తీసేసి టీజీబీ ఇచ్చినావు, దానికి కూడా ఊరుకున్నాం. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకు మేము ఇయ్యమంటే ఇది ఎక్కడి న్యాయం చెప్పుర్రి. కేసీఆర్ ఇచ్చిన వాళ్ళు ప్రజలు కాదా, రైతులు కాదా? మరి నువ్వు ఇచ్చేది రైతులకు కాదా, ప్రజలకు కాదా? అంటే వాళ్ళంతా తిరగబడాలన్నట్టు. కేసీఆర్ హోలోకి ఇచ్చిండో వాళ్ళకు అందరికి ఇయ్యం, కానీ మీరు ఇచ్చిన వాళ్ళందరికీ ఇయ్యమని చెప్తుండు. వాళ్ళంతా ఈయన దిక్కు తిరగబడాలి. ఇక అవి అట్లా సావు కబుర్లు మొత్తం ఎట్లా ఉన్నదంటే ఈయన కోరి కొలిమితోని గోక్కున్నట్టు చేస్తుండు రాష్ట్రాన్ని. తీటదున్న కాడ నిత్తకాయ అన్నమాట, ఏదో చెప్తా చూడు సామెత, అట్లా ఉన్నది ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహారం అట్లా నడుస్తుంది. ఇక దుబారా తగ్గించి మంచిగా చేద్దాం, కడుపు కట్టుకొని ఏడాదిలా రుణమాఫీ చేసినాం. ఇక బరాబర్ కడుపు కట్టుకొని చేసిరట అయ్యా రుణమాఫీ. ఎవరికి ఏందో రుణమాఫీ, కొందరికి అయింది కొందరికి కాలే. ఇక బరాబర్ 1,27,000 కోట్ల అప్పు చేసినాం. ఇక రైతు భరోసా, తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయలు, 6 గ్యారెంటీలు ఆలస్యానికి కారణం ఇక పోయినా సర్కారే. ఢిల్లీకి పోయి ఆర్థిక శాఖ ఆఫీసర్ల కాళ్ళు పట్టుకుంటున్న ఈ సీట్లోకి ఇక అల్లాటపాగా రాలే, తొక్కుకుంటూ వచ్చిన నాకు అహంకారం లేదు, అహంభావం లేదు. ఈ సీట్లోకి నేను ఆషామాషిగా రాలే, తొక్కుకుంటూ వచ్చిండట. ఎవరు దొక్కిండో మరి. బీఆర్ఎస్ వల్లే అదాని 100 కోట్లు వెనక్కి ఇచ్చిన. ఇక అసెంబ్లీలో రైతు భరోసా చర్చలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక రేవంత్ రెడ్డి మాట ఎట్లా ఉన్నదంటే, హైకోర్టు హడావుడిగా ఆయనకు బెయిల్ ఇచ్చింది.
హైకోర్టు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో పనిచేసి ఉంటే దాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేటోళ్ళు వీళ్ళు. హైకోర్టును కూడా అనేటోళ్ళు మా పర్మిషన్ లేకుండా ఎట్లిస్తారని చెప్పేటోళ్ళు. అదే అట్లా ఉన్నది పరిస్థితి. ఇక అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తాం? ఇకపోతే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి వచ్చిండట. అసలు అల్లు అర్జున్ మనిషేనా? ఇక కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఎందుకు అంతమంది పరామర్శిస్తున్నారు? అక్కడికి పోయి నన్ను తిడుతున్నారు. ఇక నేను సీఎంగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండదు. ఇక రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యను. బెనిఫిట్ షోలు ఉండేయట, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యడట. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు అవి జరిగాయంట. ఇకపోతే సీఎంవి పచ్చి అబద్ధాలట. ఇది ప్రెస్ మీట్ పెట్టిండు మన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గురించి. ఈయననేమో ఆయన గురించి మాట్లాడిండు, అల్లు గురించి రేవంత్ మాట్లాడిండు, రేవంత్ గురించి అల్లు ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి కూడా మాట్లాడిండు. నాపై ఇక వచ్చిన ఆరోపణల్లో అసలు నిజమే లేదు. పర్మిషన్ లేకుండా వెళ్ళా అనేది అబద్ధం. రోడ్ షో చేశాను అనేది అబద్ధం. పోలీసులు ఇక వెళ్ళిపోమ్మని చెప్పింది అబద్ధం. నా క్యారెక్టర్ ఇక దిగజార్చేలా ప్రచారం చేస్తున్నారు. పర్మిషన్ లేకపోతే పోలీసులు ఎలా రానిచ్చారు? ఇక లీగల్ ప్రాబ్లం వల్లే రేవతి ఫ్యామిలీని కలవలేదు. పోలీసుల పర్మిషన్ తీసుకొని మా నాన్న కలిశారు మీడియాతో. అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ తీసుకొని ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ తండ్రి కలిసిండంట. మొత్తం మీద ఆయన పరువును తీస్తూ ఉన్నాడంట. ఏది రేవంత్ రెడ్డి ఆయన కెరీర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. పాపాల భైరవులట రాష్ట్రాన్ని అమ్మిర్రట. ఇక ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం. ఇది అల్లు అర్జున్ సంబంధించినటువంటి వడ్డీది. ఏది ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమనేది అల్లు అర్జున్కు ఇచ్చినటువంటి కౌంటర్. ఇక పాపాల భైరవుల రాష్ట్రాన్ని అమ్మేసిరంటే అది కేసీఆర్కి ఇచ్చిన కౌంటర్. రెండు ఈయనే అటోటి పెట్టిండి ఇది. ఇకపోతే బొచ్చెడు తప్పులు పుట్టాడు అప్పులు. ఇది ఇంతకుముందే వచ్చింది ఆ వార్త, ఈనాడులో చూసినాం మేము. ఈ రేవంత్ రెడ్డి వార్త ఇంట్లో కూడా రాసుకొచ్చిరు అన్నట్టు. వీళ్ళకి ఇది కావాలి కదా, ఈ సార్ కోసమేనా ఇది పనిచేసేది. మా అందాల బొమ్మ వెలుగు దినపత్రిక ఆదివారం నాడు అద్భుతంగా రాసుకొచ్చింది. ఇంకా ఇకపోతే 2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇవ్వబోతుందట. మొత్తానికి ఫార్ములా రేస్ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తానికి హైకోర్టు చెప్పేసింది, మీరు ఈడీ వాళ్ళు కేసు బుక్ చేసుకోండి. హైకోర్టు ఈడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసింది, విచారణ జరుపుకోండి అని చెప్పేసింది. మొత్తానికి ఇక కేసు బుక్ అయిపోయిందంట. ఇవాళ 2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు పంపించేసి మొత్తానికి విచారణ కొనసాగిస్తారంట. మరో ఇద్దరు నిందితులు బ్యాంకు అధికారుల విచారణ కూడా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఇక ప్రిపేర్ చేసినటువంటి అధికారులు, ఆయనతో పాటు 2 బ్యాంక్ అధికారులు కూడా విచారణకు హాజరు కావాలట. మొత్తానికి ఫార్ములా రేస్ కేసులో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ప్రధాన నిందితుడు అయిందా? ఇప్పుడే వీళ్ళు ఎట్లా రాసుకోవచ్చు చూడు. ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నది, అది పూర్తిగా ఏందో తెలియదు. ఆ నిందితుడిని చేసి పాడేసిండు. మన వెలుగు దినపత్రిక ఈ రాసుకొచ్చే కథలు ఇట్లా ఉంటాయి. ప్రధాన ముఖ్య కారకుడు కేటీఆర్ఏ నిందితుడట. ఓన్లీ సిగ్నేచర్సే ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు ఇంకేం లేవంట. కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, ఇక హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. వీళ్ళతో పాటు ఇక బ్యాంకు అధికారులను కూడా విచారించేందుకు ఏర్పాట్లు చేసింది. వీళ్ళందరికీ 2 రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం కేసులోని నిందితులు సహా ఇక బాధ్యులైనటువంటి అధికారులకు సోమవారం నుంచి వరుసగా నోటీసులు అందించనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి సోమవారం నుంచి దీంట్లో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందిస్తారట. ఇక విచారణకు సంబంధించి 20,000 కోట్లు నీళ్ల పాలు. ఇది మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి కథ. 20,000 కోట్లు మొత్తం నీళ్ల పాలు అయిపోయినాయట. కాళేశ్వరం 3వ టీఎంసీ పేరిట గత బీఆర్ఎస్ సర్కారు దండుగా ఖర్చు పెట్టిందట. వీళ్ళ రాతలు ఇట్లనే ఉంటాయి. ఇక
బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? బయట మనిషి చచ్చిపోతే ఆయన అంటుండే బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూసుకుంటున్నాడట అల్లు అర్జున్. రాళ్ళు రప్పలకు రైతు బందా, గత సర్కారు హయాంలో రోడ్లకు లేఅవుట్లకు పెట్టుబడి సాయం. ఇగో రాళ్లకు రప్పలకు గత సర్కారు పెట్టుబడి ఇచ్చిందట. రాళ్లకు రప్పలకు లేఅవుట్లకు చెరువులకు గుట్టలకు ఏడబడతా అనే ఇచ్చిండట కేసీఆర్. మరి నిజానికి కొన్ని తప్పులు జరిగినాయా? అడ్డమైన వాళ్ళకు కూడా రైతు బంధు పంచిండు కేసీఆర్. తప్పే అనాలి. ఇక రాళ్ళకు రప్పలకు ఇవ్వకపోతే ఏమైపోయేది? అలా పంటనే ఇవ్వకపోయా. వాడు రాళ్ళ రప్పల పేరు మీద వచ్చిన నిధులన్నీ బంగారంలో సంపాదించుకొని మంచిగా కడుపు మీద తినుకుంటూ ఉండే. పేదోడికి ఇస్తే ఏం కాదు, బలిసినోడికి రాళ్ళ రప్పలకు ఇస్తే దండిగే. పేదోడికి రాళ్ళ రప్పలకు ఇచ్చినామంటే ఆయన బతకడానికి ఇచ్చినామని చెప్పుకోవచ్చు. కానీ బలిసిన బడా నాయకులకు రాళ్లకు రప్పలకు రోడ్లకు లేఅవుట్లకు మన్ను మశానానికి రైతు బంధు ఇస్తే అది కరెక్ట్ కాదు. ఇక రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆదాయపు పన్ను కడితే సాయం చేయరా? ఇక పథకంపై ఇచ్చిన నివేదికను సభలో పెట్టండి. ఏ ఊరిలోనూ 100% రుణమాఫీ కాలేదు. ఇకపోతే 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వడం లేదు. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తాం. ఇక భూములన్నింటికీ రైతు బంధు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక మూసి కంపు కంటే సీఎం చెప్పే కంపే ఎక్కువగా అయిపోయిందట. ఇది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. హరీష్ రావు మొత్తం మీద కేసీఆర్ రేవంత్ రెడ్డి మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోరు కంపే ఎక్కువ అయిపోయిందట. ఈయన ఇక హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఇది. రేవంత్ రెడ్డి కంపే ఎక్కువ అయిపోయింది. మూసి కంపు హైదరాబాద్ అంతా కొడితే రేవంత్ కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఆయన కంపు. భరించలేకపోతున్నారు రైతులు. ఈ కంపు ఎప్పుడు పోతుందిరా అని. కంపా లేకపోతే ముళ్ళ కంపనా ఏదో ఒకటిగా. ఇక ఫార్ములా ఈ కారు రేసులో తొలుత బ్యాంకర్ విచారణ. ఫార్ములా ఈ కారు రేసు కేసులో మొత్తానికి తొలుతగా బ్యాంకర్ను విచారణ చేయబోతున్నారంట. అధికారులను కూడా విచారించిన తరువాతే కేటీఆర్ను ఈడీ నోటీసులు. ఇక ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన పైన ప్రశ్నలు దర్యాప్తు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిన దానిపైన దర్యాప్తు చేస్తారంట. ఆ తర్వాత ఇంకా వేరే ప్రశ్నలు ఇస్తారేమో. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ. మొత్తానికి దానకిషోర్ వాగ్మూలం రికార్డు చేయనున్నటువంటి అధికారులు. మొత్తానికి ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మొత్తానికి ఇది పరిస్థితి. ఇక కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు. ఇక నెలాఖరు లేదా జనవరిలో తదుపరి విచారణ. మళ్ళీ ఇక్కడ కాళేశ్వరం మీద కూడా విచారణ. మొత్తం విచారణలే ఉన్నాయి. అప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి సంస్థ మీద విచారణ. మన యాదవ్స్కి గొర్రెలు పంచిరు చూడు, ఇంకా అది ఇంకా బయటకు వస్తలేదు. అది కూడా మధ్యలో స్టార్టింగ్లో మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, ఇకపోతే మిషన్ కాకతీయ, ఇంకేమున్నాయా? ఇగో ఇట్లా ప్రతి వ్యవస్థ గురించి విచారణ చేపట్టాలని వీళ్ళు రంగంలోకి రాగానే ఆ మేడిగడ్డ స్టోరీ కూడా నీ అవ్వ ఆ ఎంపీ ఎలక్షన్లు వచ్చేదాకా మేడిగడ్డ మీదనే పడ్డరా. అసెంబ్లీ పక్కకు పెట్టి బీజేపీ వాళ్ళు బస్ వేసుకొని పోవాలి మేడిగడ్డకు, కాంగ్రెస్ వాళ్ళు బస్ వేసుకొని పోవాలి, మంత్రులు ఎమ్మెల్యేలు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళ పంచాయతీ ఏమో కానీ ప్రభుత్వ సొమ్ముతోని మంచిగా విహారయాత్రలు తిరిగి వచ్చారు. మేడిగడ్డకు పోయి ఈ చల్లటి గాలి వాతావరణం మంచిగా ఎంజాయ్ చేసిర్రు. ఏమన్నా కానీ కేసీఆర్ మొత్తం మీద మేడిగడ్డ అందరికి చూపెట్టిండు. ఆయనే తప్పు చేసిండా ఒప్పు చేసిండా తెలియదు, ఆ దేవుడికి ఎరుక సంగతి. కానీ మొత్తానికి అయితే అందరు మేడిగడ్డకు పోయి చూసి వచ్చారు. ఇక కేసీఆర్ కట్టిన మేడిగడ్డను అయితే అందరు చూపెట్టిండు. ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి కూడా పోయి ఇంటి లాస్ట్కి వస్తే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు మన్ను మసనం అందరు పోయి అడిగి. ఇకపోతే టోల్ రుసుము శాశ్వతం కాదు. ఈ టోల్ రుసుము ఏదైతే ఉంటుందో అది శాశ్వతం కాదంట. నిరంతర వసూళ్ళంటే నిరంకుశత్వమే. ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనం కోసం, ప్రైవేటు వ్యక్తుల ఆర్జనల కోసం కాదు. ఇక లాభాలు వచ్చినా ఇంకా రుసుములేంటి? అధికారులు నిజాయితీగా ఉండాలి.
మొత్తానికి సుప్రీం చెప్తున్నటువంటి అంశం. ఆ టోల్ రుసుములు ఇంకా వసూలు చేస్తున్నాడు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ నిండిపోయినా కానీ టోల్ రుసుములు వసూలు చేస్తూనే ఉన్నారు. అది ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వంలో ఒక వ్యవస్థలాగా అయిపోయింది. అడిగేటోళ్ళు లేరు, తీపిచ్చేటోళ్ళు లేరు. దాన్ని అట్లా వసూలు చేస్తే ఎట్లా అన్నట్టు దాని సమయం అయిపోగానే బంద్ చేయాలి. నోడ్ ప్లై వేపై టోల్ రద్దుకు సమర్థన. మొత్తానికి మౌలిక వసతుల ప్రాజెక్టుల అమల్లో అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని కూడా నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. టోల్ రుసుము వసూలు శాశ్వత ప్రక్రియ ఏమి కాదని స్పష్టం చేసింది. దాన్ని నిరంతరం వసూలు చేస్తామంటే అది నిరంకుశత్వం కిందికే వస్తుందని కూడా తెలిపింది. ఏ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనానికి ఉద్దేశించినవే తప్ప ప్రైవేటు సంస్థల లాభాల కోసం కాదు. బంద్ చేయి రవి, టోల్ రుసుములు వసూలు చేయడం తక్షణమే బంద్ చేపియాలి ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి.